మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే భారత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. శ్రీరాంపూర్ సింగరేణి ఏరియా శ్రీ సాయి అందుల పాఠశాలలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం భారత జాగృతి ఆధ్వర్యంలో వేరువేరుగా నిర్వహించిన కార్యక్రమాల్లో అంధ విద్యార్థులకు పనులు పంపిణీ చేసి కేక్ కట్ చేశారు నాయకులు. మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని అటవీశాఖ కలప డిపో సమీపంలో గంజాయి విక్రయిస్తున్న 6 యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 40,000 రూపాయల విలువ గల కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని పాత బస్టాండ్ ఏరియాలో 3 రోజుల క్రితం వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు కృష్ణపై రాష్ట్ర వ్యాప్తంగా పలు చోరీ ఘటనలకు సంబంధించి కేసులున్నట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుని వద్ద నుంచి 2 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. జైపూర్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు డీసీపీ భాస్కర్. నిందితుని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేసి అభినందనలు తెలిపారు డీసీపీ భాస్కర్.